కానీ ఇక్కడ ప్రభు విషయంలో కూడా చెప్పే మన విషయం ఏంటంటే, వేరే పురుషుల కంటే కూడా నీ పురుషుడు చాలా గొప్పవాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చు. ఇప్పుడు దేవుణ్ణి కూడా ఎలా గుర్తించవచ్చట? ఎంతమందిని తీసుకొచ్చినా కూడా హీఈస్ వన్ అండ్ ఓన్లీ గాడ్. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కదండి. అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తండ్రి అనే దేవుడు చెప్పిన మాట ఏమంటే, అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఏమని చెప్పాడు? అద్వితీయ కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఏం చెప్పండి? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. అద్వితీయ అంటే ద్వితీయము లేనివాడు అని అర్థం తెలుగులో. చెప్పండి, అద్వితీయ అంటే అర్థం ఏం చెప్పండి? ద్వితీయము లేనివాడు అంటే రెండోవాడు లేనివాడు అంటే ఏకైక దేవుడు అని అర్థం తెలుగు పద. ద్వితీయ అంటే మనకు చాలా మంది అర్థం కాదు. ద్వితీయ కాదు, అద్వితీయ అంటే